నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు. నిజాం రాష్ట్రంలోని తెలుగు ప్రజల పట్ల ఆంధ్ర నాయకుల ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా తమకు కూడా ఒక ప్రత్యేక సంస్థ ఉంటే బాగుంటుందనే ఆలోచన తెలంగాణ నాయకులలో కలిగింది. 1930 మార్చి 3, 4, 5 తేదీలలో ఆంధ్రజన సంఘం మొదటి సమావేశం మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగింది. ఈ సమావేశంలోనే ఆంధ్ర జనసంఘంను ఆంధ్ర మహాసభగా మార్చారు. తర్వాత కాలంలో దీనిని నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభగా మార్చారు. మాడపాటి హనుమంతరావు గారు తెలంగాణ ఆంధ్రోద్యమానికి ప్రథముడు. 1930 నుండి 1946 వరకు 13 మహాసభలు వివిధ ప్రదేశాలలో నిర్వహించబడ్డాయి. ఆంధ్ర మహాసభ ప్రధాన లక్ష్యాలు: తెలుగు భాష, సంస్కృతిని అభివృద్ధి చేయడం, ప్రజల్లో విద్యా చైతన్యం కల్పించడం, నిజాం ప్రభుత్వంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడడం, రైతులు, పేదల సమస్యలను వెలుగులోకి తేవడం, వెట్టి చాకిరీ, దోపిడీ వంటి సామాజిక అన్యాయాలను తొలగించడం, ప్రజల్లో స్వేచ్ఛాభావాలు, హక్కులపై అవగాహన పెంచడం. తర్వాత ఈ మహాసభ ప్రభావంతో తెలంగాణ రైతాంగ ఉద్యమం మరింత బలపడింది. మొదటి నిజాం ఆంధ్ర మహాసభ 1930లో మెదక మండలంలోని జోగిపేటలో తెలంగాణ ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. మార్చి నెల 3, 4, 5 తేదీలలో జరిగిన తెలంగాణ ప్రథమాంధ్ర మహాసభకు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. రెండవ నిజాం ఆంధ్ర మహాసభ రెండవ సభ 1931 నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది. శ్రీ పులిజాల వెంకటరంగారావు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా, శ్రీ బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన ఈ మహాసభ నిర్వహించబడింది. మూడవ నిజాం ఆంధ్ర మహాసభ మూడవ తెలంగాణ ఆంధ్ర మహాసభ ఖమ్మం పట్టణంలో 1934 డిసెంబర్ 3, 4 తేదీలలో శ్రీ పులిజాల వెంకటరంగారావు అధ్యక్షతన ఈ మహాసభ జరిగింది. నాలుగవ నిజాం ఆంధ్ర మహాసభ 1935 డిసెంబర్ 26వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో శ్రీ మాడపాటి హనుమంతరావు గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఆ మహాసభలో భాగమైన మహిళల సభకు శ్రీ హనుమంతరావు గారి అర్ధాంగి శ్రీమతి మాణిక్యమ్మ గారు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఐదవ నిజాం ఆంధ్ర మహాసభ ప్రముఖ న్యాయవాది శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారి అధ్యక్షతన 1936 డిసెంబర్ నెలలో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరిగింది. ఆరవ నిజాం ఆంధ్ర మహాసభ 1937 డిసెంబర్ నెలలో ఆరవ తెలంగాణ ఆంధ్ర మహాసభ నిజామాబాద్ పట్టణంలో శ్రీ మందముల నరసింగరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభ జరిగిన నాటి నుండి ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు సాహిత్యము, సంస్కృతికి పరిమితం కాకుండా రాజకీయంగా సైతం రూపుదిద్దుకున్నాయి. ఏడవ నిజాం ఆంధ్ర మహాసభ 1940 ఏప్రిల్ నెలలో ఏడవ ఆంధ్ర మహాసభ మల్కాపురంలో శ్రీ మందుముల రామచంద్రరావు గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ మహాసభ అనేక తీర్మానాలు చేసి రాజకీయంగా ముందుకు వచ్చింది. ఎనిమిదవ నిజాం ఆంధ్ర మహాసభ 1941 జూన్ నెలలో నల్గొండ మండలంలోని హుజూర్నగర్ తాలూకాలోని చిలుకూరు గ్రామంలో శ్రీ రావి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. తొమ్మిదవ నిజాం ఆంధ్ర మహాసభ 1942వ సంవత్సరం మే నెలలో వరంగల్ జిల్లాలోని ధర్మవరం గ్రామంలో శ్రీ మాదిరాజు కోటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. 10వ నిజాం ఆంధ్ర మహాసభ 1943లో హైదరాబాద్ నగరంలో శ్రీ కొండా వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. అధ్యక్ష ఎన్నికలలో శ్రీ బద్దం ఎల్లారెడ్డి గారిని ఓడించి శ్రీ రంగారెడ్డి గారు ఎన్నికయ్యారు. తాత్కాలిక ప్రజా ప్రభుత్వంను ఏర్పాటు చేయాలని ఈ మహాసభ తీర్మానించింది. 11వ నిజాం ఆంధ్ర మహాసభ భువనగిరి పట్టణంలో 1944లో శ్రీ రావి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభ నుండి నిజాం ఆంధ్ర మహాసభ 2 శాఖలుగా విడిపోయింది. 12వ నిజాం ఆంధ్ర మహాసభ ఖమ్మం పట్టణంలో శ్రీ రావి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. మితవాదుల మహాసభ 1945లో శ్రీ మందముల నరసింగరావు గారి అధ్యక్షతన వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జరిగింది. 13వ నిజాం ఆంధ్ర మహాసభ 1946లో మెదక్ మండలంలోని కంది గ్రామంలో 13వ ఆంధ్ర మహాసభ శ్రీ జమలాపురం కేశవరావు గారి అధ్యక్షతన జరిగింది. తొలి ఆంధ్ర మహాసభ మెదక్ జిల్లాలోని జోగిపేటలో, చివరిది 13వ ఆంధ్ర మహాసభ అదే జిల్లా కంది గ్రామంలో నిర్వహించారు.